ఏంటంటున్నారు, దాదాపు ఒక 100-150 సంవత్సరాల క్రితం కొండలు నాటి. ఇప్పుడే కాదు, అంత పాత కొండలు ఇవి. చూసారా ఎంత ఉన్నాయో ఇప్పటికీ. ఇది సంపద అంటే. ఇందులో దాయడం వల్ల ధాన్యంలో ఉండే వాతగుణం పోద్ది అనమాట. పెద్ద సమస్య ఏంటంటే రైస్ తినకు, అన్నం తినకు, అన్నం మానే. ఎవరు చెప్పినా దేని గురించి వెళ్ళినా నాకు లావుగా ఉన్నాను ఏం చేయాలంటే అన్నం మానే, షుగర్ వచ్చింది అన్నం మానే, కీళ్ళ నొప్పులు అన్నం మానే అని చెప్పేవాళ్ళు తప్ప అసలు ఎలాంటి అన్నం మానే చెప్పేవాళ్ళు లేదు. ఈ అన్నం గడి తినాలా. ఇప్పుడు మనం పనికొచ్చేదంతా తీసేసి పనికాని మనం తింటున్నాం. పనికొచ్చేదంతా తిట్టు తౌడు తీసుకెళ్ళి ఆవులకు పోతున్నాం. అవి చక్కగా ఉన్నాయి, వాటికి క్యాన్సర్లు, విటమిన్ B12 లోపాలు ఏం లేవు, మనకున్నాయి. మనం ఎక్కడెక్కడ గుడ్లు లెక్కలని చీరల దగ్గర బట్టల దగ్గర లెక్కలేయం. లచ్చలు కట్టుకుని తిరుగుతుంటాం, మెల్ల బంగారాలు తిరుగుతాం. ఈ కూరగాయల దగ్గర ఏదైతే భోజనం చేస్తామో అవి కొన్ని దగ్గరే మీకు లెక్కలు వేసేస్తారన్నమాట. లెక్కలు వేసేసి అమ్మో ఇంత ఖర్చు అయిపోతుంది అంటారనమాట. ఈ గుడ్లు లెక్కలని ఎక్కడ పని చేస్తే వీళ్ళకి వెళ్తారు, ఎన్ని అయిన తర్వాత ఏదో అవుతుంది, వెళ్ళి ఐసీలు పెడతారు కదా, అక్కడ కట్టేస్తారు. వడ్డీ చక్రవడ్డీతో కట్టేస్తారు అనమాట. అప్పుడు సమ్మగా ఉంటుంది. ఏంటంటే ఇవి మట్టి గోనలు, మట్టి బాణాలు. బాణ అంటే కొండ, పెద్ద కొండ బాణ అంటారు. పెద్ద పొట్టుంది అనుకుంటే బాణలా అంటారు కదా, అలా పెద్ద కొండ అనమాట ఇది. అలా పెద్ద కొండలు పెద్ద బాణలా అంటారు. ఇవి ఇప్పుడు ఎవరు చేసేవాళ్ళు లేరు, ఉంటే ఉండొచ్చాము. కానీ దీని ప్రత్యేకత ఏంటంటే నా సారిపల్లిలో, విజయనగరం సారిపల్లిలో, ఆ ఊరు పూర్వం అది రాజుల పరిపాలన కదా. అక్కడ విజయనగరం మన అశోక్ గారు, ఆనంద్ గారు వాళ్ళ ఫ్యామిలీ, అలకనందన నారాయణ గజపతి వాళ్ళ ఫ్యామిలీ. కాబట్టి వాళ్ళకి ఆ సారిపల్లి ఊరికి ఆ రాజులకి మంచి ఏంటంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండేవారు అన్నమాట అండి. సో ఏంటంటే ఆ సారిపల్లి ఊరిలో చాలామంది కళాకారులు ఉండేవారు. వాళ్ళందరికీ మట్టి ఇల్లులు ఉండేవన్నమాట. ఇప్పటికీ ఉన్నాయి, చాలా వరకు తీస్తారనుకోండి. అది ఏమైందంటే వాళ్ళకి ఏదో అక్కడ తారక రామ ప్రాజెక్ట్ రావడం వల్ల ఊరొక్కటే మిగిలింది, పొలం అంతా గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి తీసేసుకుందనమాట. ఇక ఆ డబ్బులు వచ్చాయి ఏం చేశారంటే, డబ్బులు ఉన్నాయి కదా అని కొంత డబ్బులు బ్యాంకులో వేసుకుని కొంత డబ్బులతో పాత ఇల్లు పడగొట్టేసి, మట్టి ఇల్లు పడగొట్టేసి కొత్తగా సిమెంట్ ఇల్లు కట్టుకుంటున్నారన్నమాట. ఆ ఇళ్లలో ఒక్కొక్క ఇంటి దగ్గర ఇలాంటివి ఉన్నాయన్నమాట. వాళ్ళ ఇళ్ళ గోడల్లోని, ఇంటి అరుగుల్లోని పెట్టుకున్నారన్నమాట. ఇంట్లో సామాన్లు దాచుకున్నారు వాళ్ళు. సో ఇవన్నీ ఏం చేశారంటే, అక్కడ ఒక కుమ్మరాయన ఉన్నాడు. ఆయనకి ఏం చేశారంటే, వాళ్ళ దగ్గర అతను వెళ్ళి తూగి తెచ్చుకుంటాడు, లేదా కొంతమంది దగ్గర కొనుక్కుంటాడు అనమాట. కొనేసి జాగ్రత్త పెడతాడు. ఆ జాగ్రత్త పెట్టి నాకు ఫస్ట్ విజయనగరం నాకు ఇచ్చేది చాలా వరకు, చాలా ఇస్తే నేను కొన్నాను అతని దగ్గర డబ్బులు ఇచ్చి. అలాగే నువ్వు ఎప్పుడన్నా తీసి పక్కన పెట్టి నేనే కొంటానని చెప్తే, ఎవరు కొంటారు బాబు, ఎవరు కొనరు, నేను తెచ్చి పెట్టుకున్నాను వాళ్ళకి డబ్బులు ఇచ్చి, నేను ఎప్పుడు ఎవరు కొంటారని చూస్తున్నానంటే, నాకు అవసరం బాబు నాకు నేను ఇమ్మన్నాను అనమాట. అనేది ఎన్ని ఎంత అని అడిగితే ఎంత చెప్పాడు, ఎన్ని కలిసి ఇది ఒక పెద్ద గాజు చూపిస్తాను, పెద్ద గాజు ఒకటి. ఇవన్నీ కలిపి నాకు ఎంత 2000 అంతా చెప్పినట్టున్నాడు. అలా కాదు 3000 నాకు తీసుకుని ఇచ్చాను, ఎక్కువ డబ్బులు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి విజయనగరం నుంచి ఇక్కడ తేవాలి కదా, తేడానికి మరి ఏదో ఎలా పడితే వెళ్తే పగిలిపోతాయి. అందుకని వీటిని ఏంటంటున్నారు, దాదాపు ఒక 100-150 సంవత్సరాల క్రితం కొండలు నాటి. ఇప్పుడే కాదు, అంత పాత కొండలు ఇవి. చూసారా ఎంత ఉన్నాయో ఇప్పటికీ. ఇది సంపద అంటే. సో వీటిని ఏం చేసిన జాగ్రత్తగా ఇక్కడ తెచ్చుకోవాలని ఒక లారీ పెట్టి ఒకటి గడ్డి, ఒక అరటకు గడ్డి వేసి నెమ్మదిగా పేర్పించి తెచ్చుకున్నాడు. ఒక ట్రాన్స్పోర్ట్కి 10,000-15,000 ఎంత అయ్యి ఉంటుంది. అతనికి ఇచ్చిన తక్కువే పాప, నేను తల బాగుపడ్డాను, చాలా తక్కువ ఇచ్చాను పాప. అందుకని ట్రాన్స్పోర్ట్కి అయింది. ఏదైనా ఇలాంటి సేకరించి దాచుకోవడం మనం దీని గురించి చెప్పుకుంటాం రేపొద్దున. సో ఇలాంటివి మళ్ళీ తయారు చేసుకుంటాం. సో వీటిని చాలా నీట్గా మళ్ళీ మట్టి పేడతో అలికి అందంగా తయారు చేస్తాం. ఇందులో మనం విత్తనాలు దాస్తాం అన్నమాట. నేను ఎందుకు కొనా అంటే ఊరికే ఏదో డెకరేషన్కో షోగా చెప్పడానికి కాదు. మనం విత్తనాలని సీడు బ్రీడు, విత్తనము అలాగే పశు సంపద దాయడం కోసం వాటికి గోశాలలు, విత్తనాలు దాయడం కోసం విత్తన శుద్ధి కర్మాగారం లాగా మనం ఓల్డెన్ టెక్నాలజీ అనమాట. ఇందులో విత్తనాలు దాచుకోవడం కోసం కొన్నాను అనమాట ఇది. సో ఇవన్నీ మనం రేపు పొద్దున డెకరేట్ చేసి అన్నీ మీకు చూపిస్తాము చక్కగా. ఇలాంటి ఎన్నో చూడొచ్చు మీరు రకరకాలు ధాన్యం దాచుకోవడం అనమాట.
ఇందులో ఒక 10-15 బస్తాలు ధాన్యం పడతాయి. ఇంత చిన్నదే ఉందా, 15 బస్తాలు ధాన్యం పడుతుంది. ఇందులో 15 బస్తాల ధాన్యం అయితే ఒక ఫ్యామిలీకి, ఒక ఉమ్మడి ఫ్యామిలీ అంటే ఒక 10 మంది ఇంట్లో, ఒక ఫ్యామిలీలో ఒక 10 మంది ఉన్నారు అనుకోండి, 10 మందికి సంవత్సరానికి సరిపడా ధాన్యం ఇందులో దాచుకోవచ్చు అనమాట. వీళ్ళు ఏం చేసేవారు, ఇందులోంచి కింద కణం ఉంటుంది చక్కగా, దీనికి ఇలా పెట్టి చెక్క కూడా పెడతారు. ఈ చెక్కల పైకి లాగితే ధాన్యం ఎన్ని కలితే వస్తాయి చేటలోకి. అవి తీసుకుని చక్కగా దంచుకుంటారు. పక్కనే రోలు ఉంటుంది మూలో, ఆ రోలు దంచుకొని చెరుక్కుంటారు. దంపుడు బియ్యం అది ఆ బియ్యం ఒక 10 రోజులు, వారం రోజులు వాడుకుంటారు. మళ్ళీ వారం పైకి మళ్ళీ దంచుకుంటారు అనమాట. అలా సంవత్సరం అంతా సరిపడా ధాన్యం వాళ్ళు దాచుకుని మిగతా అమ్ముకున్నారు అనమాట. అది ఇందులో దాయడం వల్ల ధాన్యంలో ఉండే వాతగుణం పోద్ది అనమాట అండి. ఇప్పుడు ఏంటంటే మనకి పెద్ద సమస్య ఏంటంటే రైస్ తినకు, అన్నం తినకు, అన్నం మానే. ఎవరు చెప్పినా దేని గురించి వెళ్ళినా ఒళ్ళు వచ్చి నాకు లావుగా ఉన్నాను ఏం చేయాలంటే అన్నం మానే, షుగర్ వచ్చింది అన్నం మానే, కీళ్ళ నొప్పులు అన్నం మానే అని చెప్పేవాళ్ళు తప్ప అసలు ఎలాంటి అన్నం మానే చెప్పేవాళ్ళు లేదు. ఈ అన్నం గడి తినాలా, గడి చెప్తారు. పోనీ ఐదిన బాగుంటామా, ఐదైనా ఏమి ఉండదు. అసలు ధాన్యం ఏంటంటే కోత కోసి పారుకొచ్చాక కోత కోసి మడిలో పనలు మడిలో వరి పొలంలో ఉంచేసి 2-3 రోజులు ఆరిన తర్వాత వాటిని తీసుకెళ్ళి కొప్పేయడం వల్ల లోపల ఒక టెంపరేచర్ ఫామ్ అయ్యి అందులో ఉండే దోషం అంతా పోయి ఆ ధాన్యం మనకి వాతం చేయకుండా ఉండడం కోసం కొప్పేసి ఆ ధాన్యాన్ని ఊడ్చి తీసుకొచ్చి పెద్ద గాజులు వేసేవారు. గాజులన్నీ మట్టితో చేసి ఉండేవి. ఆ గాజులో అలా ఉండడం వల్ల ధాన్యం 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు. యాక్చువల్గా మనం ఏంటంటే ఈ సంవత్సరం ధాన్యం ఈ సంవత్సరం తినలేదు. ఎప్పుడు కూడా మన పూర్వీకులు ఈ సంవత్సరం పండిన ధాన్యం ఈ సంవత్సరం తినలేదు. ఎందుకు తినలేదంటే వాళ్ళకి తెలుసు ఈ సంవత్సరం ధాన్యం ఈ సంవత్సరం తింటే షుగరు, బీపీలు, కీళ్ళ నొప్పులు వస్తాయని. ఈ సంవత్సరం తినలే. ఈ సంవత్సరం ధాన్యం దాచుకొని మళ్ళీ సంవత్సరం దాచుకొని అలా 3 సంవత్సరాలు ధాన్యం దాచుకునేవారు. అప్పుడు దాకా పాత ధాన్యం కొనుక్కుని తినేవారు. అమ్మడం కూడా అందరూ కొత్త ధాన్యం ఎవరు అమ్మేవారు కాదు, పాత ధాన్యం అమ్మేవారు. ప్రత్యేకంగా బాలింతరాలకైతే పాత ధాన్యం 5 ఏళ్ళు 10 ఏళ్ళు దాచిన ధాన్యాన్ని దంచి అది వండి పెట్టేవారు. మళ్ళీ స్లిమ్గా తయారయ్యేవారు అన్నమాట. అది అన్నం అంటే. సో ఇలా ధాన్యం గాజులో వేయడం వల్ల ఈ లోపల అలా ముక్కడం వల్ల ధాన్యము మనకి ఈ షుగర్లు, బీపీలు రాకుండా చేస్తుంది, కీళ్ళవాతాలు రాకుండా చేస్తుంది, మంచి పుష్టిగా తయారవుతాం, విటమిన్ B12 లోపం ఉండదు. ఇలాంటి ధాన్యం దంచుకొని తినాలన్నమాట. తించుకుంటే అసలు ఏం ఉండాలో అది ఉంటుంది, అక్కర్లేని పోద్ది. ఇప్పుడు మనం పనికొచ్చేదంతా తీసేసి పనికిని మనం తింటున్నాం. పనికొచ్చేదంతా తిట్టు తౌడు తీసుకెళ్ళి ఆవులకు పోతున్నాం. అవి చక్కగా ఉన్నాయి, వాటికి క్యాన్సర్లు, విటమిన్ B12 లోపాలు ఏం లేవు, మనకు ఉన్నాయి. ఎందుకంటే మనం ఆ మధ్యలో ఉండే తింటున్నాం, పిండి పదార్థం తింటున్నాం. అలా ఎంజైమ్స్ పోతున్నాయి అన్నమాట. అది తినకూడదు తప్ప అసలు అన్నమే తినద్దంట. ఇప్పుడు లాజిక్ ఏంటంటే అసలు అన్నం తినదంటారు. అసలు అన్నం తినడం కాదు, అన్నమే తినాలి. మనం ఏమీ తినడం, అన్నమే తినాలి. ఆ అన్నం ఇలాంటి అన్నం తినాలి. ఇది మంచిది అంటే ఇలా చేసేవాళ్ళు వస్తారు. ఈ రైతులు చక్కగా దంచి మనకి ఇస్తారు. మనం కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తే మనకి ఆరోగ్యం, వాళ్ళకి ఆరోగ్యం. మనం ఎక్కడెక్కడ గుడ్లు లెక్కలని చీరల దగ్గర బట్టల దగ్గర లెక్కలేము. లచ్చలు కట్టుకుని తిరుగుతుంటాం, మెల్ల బంగారాలు తిరుగుతాం. ఈ కూరగాయల దగ్గర ఏదైతే భోజనం చేస్తామో అవి కొనే దగ్గరే మీకు లెక్కలు వేసేస్తారు అనమాట. వంట నూనెల దగ్గర వాటి దగ్గర లెక్కలు వేసేసి అమ్మో ఇంత ఖర్చు అయిపోతుంది అంటారనమాట. ఈ తర్వాత ఈ గుడ్లు లెక్కలని ఎక్కడ పని చేస్తే వీళ్ళకి వెళ్తారు. ఎన్ని అయిన తర్వాత ఏదో అవుతుంది, వెళ్ళి ఐసీలు పెడతారు కదా, అక్కడ కట్టేస్తారు. వడ్డీ చక్రవర్తి కట్టేస్తారు అనమాట. అప్పుడు సమ్మగా ఉంటుంది. అదేదో అసలు మీరు లెక్క వేయకూడదు. భోజనం దగ్గర పండించేవాడి దగ్గర బేరం ఆడకూడదు. అలాగే ఎవరైతే తెచ్చి అమ్ముతున్నాడో వాడిదే బేరం ఆడు. మీరు బేరం ఆడేది ఎక్కడంటే దళారీ దగ్గర బేరం ఆడు. దళారీ దగ్గర కొనకండి. అసలు దళారీ దగ్గర కొనకండి. అసలు దళారీ దగ్గర కొనకుండా ఎవరైతే పండిస్తున్నాడో వాడి దగ్గర కొనుక్కోండి. బేరం ఆడకుండా కొనండి. మంచివి ఇస్తాడు. అది ఇవ్వడం పుణ్యం, అది దానం చేసినట్టు మనం. సో అది మనకు వంట పడుతుంది, మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అది గీసి బేరం ఆడి ఎడుతూ మనకి ఇచ్చాడనుకోండి, మనం ఎడుతూ పోతాం. నమస్కారం.